రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. ఈరోజు సింజెంటా కంపెనీ వాళ్ళ సిమోడిస్ అనే పురుగు మందు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు మందు వచ్చేసి గ్రూప్ 30కి చెందిన కీటకనాశిని. ఈ సిమోడిస్ వచ్చేసి ప్లినోజలిన్ టెక్నాలజీ ద్వారా రూపొందించబడింది. అంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా, అంటే అన్ని రకాల పురుగులను పైన ప్రభావితం చేసేలాగా ఉండి ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే పురుగులని స్పర్శ ద్వారా కానివ్వండి, లేదా అది తినే ఆహారం ద్వారా కానివ్వండి వెళ్ళి పురుగుల పైన ప్రభావితం చేసి పురుగులను చంపేస్తూ ఉంటుంది. ఇది 360 ఇన్నోవేషన్ రూపంలో ఉంది. అంటే ఇది మన పంటపై వచ్చే పురుగులనే కాకుండా మనకి ఏవైతే యూవీ రేస్ నుంచి మన పంటను రక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ సిమోడిస్లో ఎటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ కలిగి ఉంది అంటే ఐజోసైక్లోజీరమ్ అనే టెక్నికల్ కాంబినేషన్ కలిగి ఉంటుంది. అలాగే ఇది డిస్పర్జబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్ రూపంలో మనకి ఇది దొరుకుతుంది. మరి ఇది మన పంటపై ఆశించే పురుగులని ఏ విధంగా చంపేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే ఇది మన ఏదైతే పంటపై ఆశించే పురుగులు ఉన్నాయో వాటిలో నాడీ వ్యవస్థ పైన దెబ్బతింటుంది. అలా చేయడం వలన అది ఏదైతే పురుగులో ఉండే కండరాలన్నీ కూడా గట్టిగా పట్టేసుకొని పోయి ఇది ఏదైతే పక్షవాతానికి దారితీస్తుంది. తద్వారా మనకి పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పురుగులో ఈ మందు వెళ్ళి పురుగుని నశింపజేసి చంపేయడం జరుగుతుంది. అయితే ఈ సిమోడిస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే మనం మందుని పంటపై పిచికారీ చేసిన తర్వాతకి చాలా వరకు దీని నష్ట శాతం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం మందుని పంటపై పిచికారీ చేసిన తర్వాతకి 95% వరకు దీని వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇది మనం పంటపై పిచికారీ చేస్తున్నప్పుడు ఆకుల పై భాగాలన్నిటి కూడా పట్టివేస్తుంది. అలాగే ఇది పంటపై పిచికారీ చేసిన తర్వాతకి దాదాపుగా 2 నుంచి 3 వారాల వరకు ఈ మందు ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది మనం పంటపై పిచికారీ చేసిన తర్వాతకి అధిక ఎండలో ఉన్నట్లయితే అది ఆ మందు అనేది ఆవిరయ్యే శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ కొన్ని వాతావరణ పరిస్థితులలో ఈ మందును మనం పిచికారీ చేసిన తర్వాతకి వర్షం వచ్చినట్లయితే ఇది వర్షపు నీళ్ళలో కరిగిపోకుండా ఉంటుంది. అంటే అలా అని మనం వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మందును పిచికారీ చేస్తే దీని సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనం మందును పిచికారీ చేస్తూ ఉండాలి. తద్వారా దీని సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండి పురుగులను త్వరగా నశింపజేస్తుంది. అయితే ఈ సిమోడిస్ అనేది మన పంటపై ఆశించే పురుగుల యొక్క అన్ని దశలను ప్రభావితం చేసి చంపేస్తూ ఉంటుంది. అయితే ఈ పురుగు మందు మనం పిచికారీ చేసిన తర్వాత పురుగు లోపలికి ఏ విధంగా వెళ్తుంది అంటే మనం పురుగు మందును పిచికారీ చేసిన తర్వాతకి పురుగు ఆశించినట్లయితే అది ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆహారం ద్వారా ఏదైతే ఈ మందు ఉందో అది పురుగు యొక్క శరీరం లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాతకి దీని చర్య అనేది స్టార్ట్ చేస్తుంది. అలా ఒక 3 గంటల తర్వాతకి ఆ పురుగు అసలు ఇతర ఏ ఆహార పదార్థాన్ని తీసుకోలేకుండా చేస్తుంది. అలాగే ఏదైతే ఈ పురుగు యొక్క కండరాలు ఉన్నాయో అవి పట్టివేసి నాడీ వ్యవస్థ పైన ప్రభావితం చేస్తుంది. తద్వారా పురుగుకి పక్షవాతం కలగజేస్తుంది. అలా పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా పురుగుని ఈ సిమోడిస్ అనే మందు అనేది చంపేస్తూ ఉంటుంది. మరి ఎటువంటి పంటలపైన మనం ఈ సిమోడిస్ అనే మందును ఉపయోగించాలి అంటే అన్ని రకాల పంటలపైన ఇది ఉపయోగపడుతుంది. కానీ ముఖ్యమైనటువంటి పంటలు ఏంటి అంటే వంగ, క్యాబేజ్, మిరప, పత్తి, వేరుశనగ, కంది, సోయాబీన్ వంటి పంటలపై ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. మరి ఇది ఏ పురుగులను నివారిస్తుంది, దీని నివారణకి ఎంతెంత మోతాదులో మనం ఈ సిమోడిస్ని ఉపయోగించుకోవాలి అంటే మనం ఈ మిరపలో చూసుకున్నట్లయితే మనకు ఆశించే ఈ నల్లులను నివారించడానికి 80 ml 1 ఎకరానికి తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తామర పురుగులు, కాయతొలుచు పురుగులు వంటి పురుగులను నివారించడానికి 240 ml చొప్పున తీసుకుని 1 ఎకరానికి పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పత్తి పంటలో చూసుకున్నట్లయితే మనకి ఏవైతే ఈ దీప పురుగులు, పచ్చదోమలు ఉన్నాయో వాటిని నివారించడానికి 80 ml చొప్పున తీసుకుని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాయతొలుచు పురుగులు, ఆకుతొలుచు పురుగులు,
ఏవైతే ఆకు ముడత పురుగులు, తామర పురుగులు ఉంటాయో వాటిని నివారించడానికి 240 ml చొప్పున తీసుకుని 1 ఎకరానికి పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వంగ పంటలో చూసుకున్నట్లయితే మనకి దీప పురుగులు ఏదైతే పచ్చదోమలు ఉంటాయో వాటిని నివారించడానికి, ఎర్రనల్లి నివారించడానికి ఎకరానికి 80 ml చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వంగలో ఆశించే కాయతొలుచు పురుగులు, కొమ్మతొలుచు పురుగులను నివారించడానికి 240 ml 1 ఎకరానికి తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. అలాగే మనం కంది పంటలో చూసుకున్నట్లయితే కందిని ఆశించే కాయతొలుచు పురుగులు కానివ్వండి, మచ్చల పురుగులు కానివ్వండి, వీటిని నివారించడానికి 240 ml చొప్పున తీసుకొని 1 ఎకరానికి పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వేరుశనగ పంటలో చూసుకున్నట్లయితే ఆకుతొలుచు పురుగులు, లీఫ్ మైనర్స్, తామర పురుగులు, వీటన్నిటిని కాయతొలుచు పురుగులు వీటిని నివారించడానికి 240 ml చొప్పున 1 ఎకరానికి తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా క్యాబేజ్ పంటలో చూసుకున్నట్లయితే ఈ క్యాబేజ్లో మనకి వచ్చే డైమండ్ బ్యాక్మత్, ఆకుతొలుచు పురుగులను నివారించడానికి సుమారుగా 80 నుంచి 120 ml చొప్పున ఈ సైమోడిస్ మందుని 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్లో చూసుకున్నట్లయితే సెమీ లూపర్లు, ఆకుతొలుచు పురుగులు, ఆకు తిను పురుగులు, కొమ్మ ఈగ వంటివి పురుగులను నివారించడానికి ఈ సైమోడిస్ మందును 240 ml 1 ఎకరానికి తీసుకొని పంటపై పిచికారీ చేసినట్లయితే మన పంటలలో వచ్చే ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా ఈ వీడియోలో మీరందరూ కూడా ఈ సింజెంటా కంపెనీ వల్ల సైమోడిస్ పురుగు యొక్క పూర్తి అవగాహన తెచ్చుకొని మన పంటలలో ఎంతెంత మోతాదులో వాడాలి, ఏ పురుగులని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది అని పూర్తి అవగాహన తెచ్చుకోండి. ఈ విధంగా దీనిని ఉపయోగించి మన పంటలలో వచ్చే అధికంగా ఆశించే పురుగులను సమర్థవంతంగా నివారించి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాల్యుబుల్ అనిపిస్తే అది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి. రైతుల సోదరులకి ధన్యవాదాలు.